అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలోని కొలను దగ్గర కాకి, తాబేలు, జింక, ఎలుక ఎంతో స్నేహంగా ఉండేవి. అవి రోజూ సాయంత్రం అక్కడికి చేరి సంతోషంతో ఎన్నో కబుర్లు చెప్పుకునేవి. ఇలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవిలోని కొలను దగ్గరకు దాహంకై వచ్చి అక్కడ జింక అడుగులు ఉండటం గమనించాడు. అంతే, వెంటనే ఒక వల తెచ్చి జింక కోసం అక్కడ మొత్తం పరిచాడు. ఇది గమనించని ఆ నలుగురు మిత్రులు యథావిధిగా అక్కడికి చేరుకున్నాయి. ఇంకేముంది, వేటగాడు వేసిన వలలో ఆ జింక చిక్కుకుంది. దానితో ఆ మిత్రులు చాలా బాధపడ్డాయి. వెంటనే కాకి ఓ ఎలుక మిత్రమా, నీ పదునైన పళ్లతో ఆ వలను కొరికివేయుము. నేను ఆ వేటగాడి ఇంటికి వెళ్ళి వాడు ఇటు రాకుండా చూస్తాను అని చెప్పి కాకి ఆ వేటగాడి ఇంటి వైపుకి ఎగిరిపోయింది. ఎలుక తన పళ్లకు పని చెప్పి వలను కొరకడం ప్రారంభించింది. తాబేలు జింకను ఓదార్చుతూ అటూ ఇటూ చూస్తూ ఎలుకను తొందర పెట్టసాగింది. వేటగాడి ఇంటికి వెళ్లిన కాకి వేటగాడు బయలుదేరే సమయానికి ఎదురై తన పదునైన కాళ్లతో వేటగాడి తలపై తన్ని జింక ఉన్న వైపుకి రాసాగింది. వేటగాడు ఎదురైన శకునం బాలేదని తిరిగి ఇంటిలోనికి వెళ్ళి కాసేపు ఆగి బయలుదేరాడు. కాకి కొలను దగ్గరికి వెళ్ళి వేటగాడు బయలుదేరిన విషయం చెప్పింది. ఎలుక వడివడిగా మిగిలిన దారాలన్నీ కొరికివేసింది. వేటగాడు వచ్చే సమయానికి మొత్తం వల కొరికివేయగా జింక వెంటనే వేటగాడి కంట పడకుండా ఎదురుగా ఉన్న పొదలలోనికి జారుకుంది. ఎలుక పక్కనే ఉన్న కన్నంలోనికి వెళ్ళిపోయింది. కాకి ఆకాశంలోకి ఎగిరి చిటారున ఉన్న కొమ్మ వెనుక నక్కింది. కానీ తాబేలు వడివడిగా నడవలేదు కదా. నెమ్మదిగా కొలను దగ్గరికి చేరేసరికి వేటగాడు వచ్చేశాడు. వెంటనే ఆ తాబేలుని తన సంచిలో వేసుకుని ఈ వల పాడవటం గమనించి జింక పోతే పోయింది, కానీ ఈ తాబేలు దక్కింది అని తన గుడిసె వైపు అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు. మళ్ళీ కాకి, ఎలుక, జింక సమావేశమై తమ మిత్రుడు పట్టుబడినందుకు బాధపడి ఎలాగైనా తమ మిత్రుడిని రక్షించాలని నిశ్చయించుకున్నాయి. వెంటనే జింక వేరే దారి గుండా వేటగాడి కన్నా ముందుగా అతను వెళ్లే దారిలో చచ్చిపోయినట్లుగా పడిపోయింది. కాకి, ఎలుక వేటగాడిని వెంబడిస్తూ రాసాగాయి. వేటగాడు
కావు కావు అంటూ పైకి ఎగిరిపోయింది. జింక వేటగాడికి చిక్కకుండా రయ్యమంటూ అడవిలోనికి పారిపోయింది. వేటగాడు జరిగిన దానికి చాలా బాధపడి తనని తాను నిందించుకుంటూ ఇంటి వైపుకి వెళ్ళిపోయాడు. రాజుకి వేట అంటే ఎంతో ఇష్టం.